అనిల్ గారు, ఇవాళ రోజు మనం చూసుకుంటే ఈ నా అన్వేషణ అనే ఛానల్ ద్వారా ఈ అన్వేషణ అనే వ్యక్తి ఏ విధంగా మన హిందూ దేవతల్ని కించపరుస్తూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాడు. దాని పరంగానే ప్రతి హిందూ ఇవాళ రోజు రక్తం మరిగి దాని ప్రకారంగా మొన్నటి నుంచి గత 3 రోజుల నుంచి మేము పోరాటం చేస్తూ, మీరు కూడా చూసారు అన్ని ఛానల్స్లో, మీ టీవీ డిబేట్లో కూడా రకరకాల ఛానల్స్లో డిబేట్స్లోకి వచ్చాము. నేను కానీ, కరాటే కళ్యాణి గారు కానీ, మేమందరం హిందుత్వవాదులం అందరం మా వంతు మేము కృషి చేస్తూ లాస్ట్కి మొన్న కరాటే కళ్యాణి గారు వాళ్ళ ఒక బృందం అందరూ కలిసి ఇది పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అట్లానే గుంటూరు అండ్ ఇతరత్ర ఆంధ్రప్రదేశ్లో ఇంకా మిగతా 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లోను, గుంటూరులో ముఖ్యంగా అండ్ విశాఖపట్నంలో, అట్ ద సేమ్ టైం తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో అన్నింటిలోనూ మేము సైమల్టేనియస్గా అన్ని చోట్ల ఇది కంప్లైంట్స్ ఇప్పించడం జరిగింది. సో దాని ప్రకారంగానే అనుగుణంగానే ఇవాళ రోజు పంజాగుట్ట పోలీస్ వారు, ముఖ్యంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వారికి థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు ఇమీడియట్గా కంప్లైంట్ని తీసుకొని కాగ్నిజెన్స్ కింద తీసుకొని ఇమీడియట్గా దాని పరంగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేశారు. ఇవాళ రోజు ఇన్స్టాగ్రామ్ వాళ్ళకు కూడా వాళ్ళు లెటర్స్ రాయడం జరిగింది. అన్వేష్ యొక్క ఐడి గురించి, వాటి గురించి వాళ్ళ యొక్క ప్రాథమిక దర్యాప్తు మొదలుపెట్టారు. ఇది ఒక తొలి అడుగానే మేము చాలా ఆనందపడుతున్నాం. ముఖ్యంగా ఈ కేసు యొక్క సెక్షన్స్ గురించి ఒకసారి మాట్లాడాలంటే అనిల్ గారు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ సెక్షన్ 352 ఆఫ్ బిఎన్ఎస్. అదేంటంటే ఇంటర్నేషనల్ ఇన్సల్ట్, అంటే ఒక ఇంటర్నేషనల్ వేరే ఫారిన్ కంట్రీలో ఉంటూ వేరే ఒక దేశం మీద ఇన్సల్ట్ పరంగా మాట్లాడే ఒక సెక్షన్ 352 ఆఫ్ బిఎన్ఎస్ అనేది స్పెషల్గా ఇది భారతీయ న్యాయ సంహిత వచ్చిన తర్వాత పెట్టడం జరిగింది. ఇది ఒక స్పెషల్ సెక్షన్. సో ఇది సెక్షన్ 352 పెట్టారు ఇందులో. అట్ ద సేమ్ టైం సెక్షన్ 79 ఆఫ్ బిఎన్ఎస్, అంటే దీని పరంగా కూడా అతను ఇట్లానే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ రకరకాల వేరే మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి అసభ్యకరమైన మాటలు మాట్లాడితే సో భారతీయ న్యాయ సంహిత ప్రకారం ఈ యొక్క సెక్షన్ కూడా వర్తిస్తుంది. సో అది కూడా పెట్టారు ఇవాళ రోజు. నెక్స్ట్ ఇంకా 299, ముఖ్యంగా దేవీ దేవతల మీద మతపరమైన విధంగా చెడు వ్యాఖ్యలు చేస్తే స్పెషల్గా సెక్షన్ 299 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత పెడతాం జరుగుతుంది. సో ఆ విధంగా 299 కూడా పెడతాం జరిగింది.